హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, చేనేత వస్త్రాలండి, కలంకారీ అండి, పెడం దగ్గర అండి బందరు. మా వాళ్ళు ఉంటే అక్కడ వీడియో తీసుకుని వచ్చానండి, మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకోసం అండి. ఇదిగోండి, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి చున్నీలు వేస్తున్నారండి. డిఎల్ కలంకారీ అండి, పెడన మండలం. అదిగోండి, అలా ప్రింటింగ్ వేసి ఎండకి ఆరబెడతారంటండి. అవి బాగా ఎండలో ఆరాక ఉడకబెడతారంటండి, మళ్ళీ వేడి వాటర్లో. అప్పుడు మళ్ళీ ఆరేస్తే కానీ అది పైకి పంపిస్తారంటండి మడతలు పెట్టి. అదిగోండి, అది వర్షం కానీ అలా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందంటండి, వాళ్ళకి వర్క్ ఉండదు. ఎండ ఉంటేనే పని ఉంటుందంటండి. అట్లా ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు ఉండి లాగాలండి, అది ప్రింటింగు రంగు వేసుకుంటూ. అదిగోండి, అలా రంగు వేసుకుంటూ లాగుతూ ఉంటారండి ప్రింటింగు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చున్నీలు వేస్తున్నారండి. అది ప్రింటింగ్ తప్పు వచ్చినా, క్లాత్ ఎక్కడన్నా చినిగినా, ఏమైనా డ్యామేజ్ వచ్చినా వేస్ట్ అంటండి, వాళ్ళకి పంపించడంటండి పైకి. అదిగోండి, ఒక కలర్ వన్ బై వన్ కలర్ వేస్తూ ఉంటున్నారండి. ఇప్పుడు గ్రీన్ వేస్తున్నారండి. అదిగోండి, గ్రీన్ కలర్ వేసి అలా లాగుతూ ఉండి కింద ప్రింటింగ్ అలా పడుతుందండి. చీరలు, బెడ్షీట్లు అన్నీ వేస్తారండి వీళ్ళ దగ్గర. ఈ చున్నీ కాస్టే 500 7 వరకు అలా ఉంటుందంటండి. ఇదిగోండి, ఫస్ట్ బ్లాక్ వేసిన తర్వాత గ్రీన్ వేశారండి కలర్ డిజైను. అదిగోండి, అది చాలా బాగుందండి చూడడానికి. నేను దగ్గరగా చూశాను కదా. ఇప్పుడు ఇంకో కలర్ కూడా వేశారండి, ఆరెంజ్. చాలా బాగా వేస్తున్నారండి. మనకి ఏది కావాలన్నా దొరుకుతుందండి ఇక్కడ. చేనేత వస్త్రాలు అనేది తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది మన వరకు వచ్చేటప్పటికి చాలా కాస్ట్ ఉంటుందండి. బెడ్షీట్లు, చీరలు చాలా మోడల్స్ వచ్చాయండి ఇప్పుడు. ఇట్లా కలర్స్ అండి ఇవి, బకెట్లు ఇలా వేసేసి చక్కగా మామూలు ప్రింటింగ్ చేసేసి ఎండకి వేస్తారండి. అది కొంచెం ముడత కానీ ఏమి రాకూడదండి వేసేటప్పుడు. చాలా బాగా వేస్తున్నారండి వీళ్ళైతే. అసలు చేనేత వస్త్రాలంటే పెడన తర్వాతే అండి నాకు తెలిసి. మీకు తెలిసి ఇంకెక్కడ వేస్తారు, మీకు ఏమన్నా తెలుసా? ఇదిగోండి, అయిపోయింది డిజైన్స్. 3 కలర్స్ వేశారండి. అంతా అయిపోయాక మళ్ళీ వేరే దానికోసం క్లీన్ చేసుకుంటున్నారండి. అలా ఈ కలర్ మళ్ళీ వేరే క్లాత్ కాకుండా క్లీన్ చేసి నీట్గా తుడిచేస్తారండి, చెమ్మేమి లేకుండా. అదిగోండి, చక్కగా వాష్ చేసేస్తున్నారు బాగా. అదిగోండి, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. మీలో ఎంతమందికి చేనేత వస్త్రాలు తెలుసండి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండి. అదిగోండి, క్లీన్ చేసి వేస్తున్నారండి.